మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 16ను పరిశీలిద్దాం. ఇందులో శ్రీకృష్ణుడు తనను ఎటువంటి పుణ్యాత్ములు ఆరాధిస్తారో అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, నన్ను 4 రకాల పుణ్యాత్ములు సేవిస్తారు. వారు ఎవరంటే, కష్టాలలో ఉండి సహాయం కోరే ఆర్తులు, భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులు, ధనం వంటి కోరికలున్న అర్థార్థులు మరియు సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు. వీరందరినీ భగవానుడు పుణ్యాత్ములు అనే పిలుస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆయన దగ్గరకు రావడానికి మన కారణం ఏదైనా సరే ఆయన మనల్ని గౌరవంగా స్వీకరిస్తాడు. కష్టంలో ఉన్నా, కోరికలతో ఉన్నా భగవంతుని వైపు తిరగడమే ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలి అడుగు అని ఈ శ్లోకం భరోసా ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.